రాజమండ్రిలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల 16న గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య డెడ్ బాడీలకు జీజీహెచ్లో పోస్టుమార్టం పూర్తయింది. నూకరాజు ఫ్యామిలీ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సాదిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సాదిక్ టార్చర్తోనే ఫ్యామిలీ అంతా ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ముగ్గురి ప్రాణాలు తీసిన సాదిక్కు ఉరిశిక్ష వేసినా తప్పులేదన్నారు నూకరాజు మేనకోడలు. దీనిపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్ట్ మార్టం పూర్తయింది. దాదాపుగా అంటే 3 రోజుల తర్వాత ఏఈ నూకరాజు గారి మృతదేహం సంబంధించి రాజమండ్రి దొరికితే కూతురు సౌజన్య మృతదేహం రావులపల్లి దగ్గర, అలాగే తల్లి మీనా మృతదేహం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బంధువులంతా కూడా ఇక్కడ ఉన్నారు. నూకరాజు బ్రదర్ కూడా మనతోనే ఉన్నారు. మా అన్నయ్య రాసిన సౌదిక్ మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకూడదు సార్, కఠిన శిక్ష పడాలా. ఇలాంటి ఇది ఏ అమ్మాయికి కూడా జరగకూడదు ఇంకా అని చెప్తున్నాను సార్. ఎవరికి జరిగే వరకు కూడా అసలు వెళ్ళి గోదావరిలో దూకే వరకు ఎవరికి చెప్పలేదు. సూసైడ్ లెటర్లోనే చెప్పారు. ఎవరికీ తెలియదు సార్, కుటుంబ సభ్యులకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికీ తెలియదు సార్. ఆ సూసైడ్ నోట్ బయటకు వచ్చినా తెలిసింది సార్ అంతానే ఇలా చేశారని. 4 రోజులు 2 నెలలు అయితే రిటైర్డ్ అయిపోతారు అని చెప్పని అన్నారు. ఇంత పెద్ద హోదాలో ఉండి ఇలాంటి గతికి పట్టించినటువంటి సాదిక్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటే ఇంత పెద్ద డీసెంట్గా ఉండేటువంటి ఫ్యామిలీలో ఈ వ్యక్తి వచ్చి ఇంత దారుణానికి పాల్పడ్డాడు. చాలా దారుణం పాల్పడ్డాడు సార్. చాలా టార్చర్ పెట్టాడు సార్. అంత టార్చర్ పెడితే కానీ వాళ్ళు సూసైడ్ నోటు అటెంప్ట్ చేశారు సార్. ఎందుకంటే బాగా మనస్తాపానికి గురయ్యి చేశారు సార్. ఎందుకంటే మా అన్నయ్య చాలా ధైర్యవంతుడు సార్. అంత డైరెక్టర్ కూడా అంత ఇలా చేశాడు, ఎంత టార్చర్ పెట్టాడో సౌదిక్ మీద మీరు అంత యాక్షన్ తీసుకోవాలి సార్. ఆ సాదిక్ పెట్టినటువంటి టార్చర్ వల్ల సూసైడ్ లెటర్లు కూడా రాశారు. ఇప్పుడు బాడీని కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ రకంగా అతను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, అతను అదుపులోకి తీసుకున్నారు. అంటే ఎలా చూస్తారంటే అతనికి ఎలాంటి శిక్ష పడాలి? జీవితంలో ఇంకెప్పుడు ఏ ఆడబిడ్డ జోలికి అతను వెళ్లకుండా ఉండాలండి. మా సౌజన్యకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదండి. అన్నయ్య గారు స్టంట్లు ఎంచుకోవడానికి అసలు హైదరాబాద్ వెళ్ళాలి సార్ బుధవారంకి. అటువంటి వ్యక్తిని ఆరోగ్యపరంగా ఏదో మానసికంగా హింసించాడండి. నేను లేని పరిస్థితుల్లో నా బిడ్డనది ఎవరు చూస్తారు? నేను స్టంట్లకి వెళ్ళొచ్చాక ఇంకా వీక్ అయిపోతానన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా చేశారు సార్. మొత్తం బిడ్డతో సహా 4 గోదావరిలో దూకేశారు సార్. మాకు ఏ విషయం చెప్పలేదు సార్. ఏ కొంచెం చెప్పినా మేమన్నా ఎవరొకరు పెద్దవాళ్ళు కాళ్ళు పట్టుకుని రక్షించుకుందాం సార్. ఇదండి జరిగింది. కానీ తనకి చాలా కఠిన శిక్ష వేయాలండి. మళ్ళీ జీవితంలో ఏ వ్యక్తి కూడా ఆడపిల్ల జోలికి రాకుండా ఉండేటంట ఇది తీసుకోవాలి. మేము ప్రశాంతంగా ఉండాలన్నా ఆ దుర్మార్గుని శిక్షించాలండి. అన్నయ్య గారు కూడా రాశారంటే నోట్లో కఠినంగా శిక్షించమని. ఆ సాయం చేస్తే చాలండి, మాకు ఇంకేమొద్దు సార్. చిన్న బాబు అండి, ఆడికి ఏం వయసు ఉందని ఆడిని కూడా తీసుకెళ్ళి గోదావరిలో 4 కలిపి దూకేద్దాం అంటే ఆడు ఎంత టార్చర్ పెట్టకపోతే ఆ పిల్ల చిన్న పిల్లని కూడా తీసుకెళ్ళి దూకేసే అంత పరిస్థితి తీసుకొచ్చాడండి. ఆడికైతే మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే మాత్రం ఖచ్చితంగా పడాలండి. పాపం మాకు కూడా నాకైతే మరదలు అవుతుందండి. కనీసం బంధువులు కూడా చెప్పుకోలేకపోయారంటారా? అంత ఇదేంటారా? అస్సలేండి, మాకైతే ఇంత హింట్ కూడా ఇవ్వలేదండి. ఇస్తే ఎందుకంటే అమ్మాళ్ళు కూడా వీళ్ళ ముందు రోజు మాట్లాడొచ్చారండి. వాళ్ళన్నా కనీసం మామూలుగా ఏదో క్యాజువల్గా మాట్లాడి పంపించారంటే స్టంట్లు వేయించుకోవాలండి మావయ్య గారు వెళ్ళి. బాబుకి శిక్షణ నేర్పించడానికి వెళ్ళినప్పుడు ఈ రకంగా ట్రాప్ చేసాడానికి వచ్చారు సాదిక్. అయ్యి ఉండొచ్చండి, ఎందుకంటే తనకు ముందు నుంచి ఎవరి పరిచయం లేదండి. ఇలా వెళ్ళబట్టే తనకి ఆ వ్యక్తి అనేది పరిచయం లేదంటే కనుక ఆ వ్యక్తి అనేది అసలు మాకు తెలియదండి. అసలు మామూలుగానే వాళ్ళు క్యాజువల్గానే అంటారు కదండి. ఎప్పుడు కూడా ఈ విషయం అయితే బయటకు కూడా తెలియలేదండి. ఇప్పుడు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ పోలీసులు కానీ ఏం కోరుకుంటున్నారు? పోలీసు సహకారంతో మాకు ఆ బాబు అన్న దొరికాడు కానీ, లేదంటే కనుక ఆ బాబు కూడా చాలా ఇది అవ్వాల్సి వచ్చింది. ఇంకా కుటుంబానికి చాలా బాధపడాల్సి వచ్చేదండి. ఇది ప్రస్తుతం సాదిక్ని అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే ఇంత నిజాయితీగా బతికే ఉద్యోగం చేసుకుని గుట్టు చొప్పుడు కాకుండా బతుకుతున్నట్టు ఒక కుటుంబాన్ని రోడ్డును పెట్టి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించినటువంటి సాదిక్ని ఖచ్చితంగా శిక్షించాలి. అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష చేసినా కూడా తప్పు లేదనేది మాత్రం నూకరాజు బ్రదర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ సిస్టర్ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం పూర్తి చేశారు. 3 మృతదేహాలను కూడా 5 రోజుల పాటు గాలించి ఈ ధవళేశ్వరం పోలీసులు, అలాగే రాజమండ్రి పోలీసులు, SDRF బృందాలంతా కూడా రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి మార్చరించి